జిల్లా దేవనపల్లి ఆనంద్ విహార్ కాలనీ సమీపంలో బొందలగడ్డ ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలపై కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి సమీపంలో ప్రభుత్వ శ్మశాన వాటిక ఉండగా మరోసారి నివాస ప్రాంతం పక్కనే బొందలగడ్డ ఏర్పాటు చేయడం తగదని వారు అంటున్నారు. పూర్తిగా నివాస ప్రాంతమైన ఆనంద్ విహార్ కాలనీలో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు నివసిస్తున్నారని, ఇలాంటి ప్రదేశంలో బొందలగడ్డ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, మానసిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శ్మశాన వాటికకు వచ్చే రోడ్డు ఆల్రెడీ ఇది లింగాపూర్ చెరువు దగ్గర శ్మశాన వాటికకు వచ్చే దారి ఇది. ఓకే, ఇగో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ శ్మశాన వాటిక ఉంది. లింగాపూర్ చెరువులో శ్మశాన వాటిక ఆల్రెడీ ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆనంద్ విహార్ అనే వెంచర్ ఉంది. ఇది ఈ వెంచర్లో ఇక్కడ పట్టణ ప్రకృతి అనేది కూడా ఉంది. ఇక్కడ ఇది పట్టణ ప్రకృతి వనము. ఈ పట్టణ ప్రకృతి వనానికి ఆనుకొని మళ్ళీ ఇక్కడ వీళ్ళు ప్లేస్ తీసుకొని మళ్ళీ ఒక స్పెషల్గా మళ్ళీ ఒక బొందలగడ్డ తయారు చేస్తారు అన్నమాట. ఇది బొందలగడ్డ తయారు చేస్తారు. ఇవాళ బొంద పెడదామని చెప్పేసి బొందలగడ్డకు రెడీ చేస్తున్నారు. ఆనంద్ విహార్ కాలనీకి అతి సమీపంలో శ్మశాన వాటిక ఉంది. మరి ఈ మధ్యలో బొందలగడ్డ కూడా దగ్గరలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మేము ఆర్డీఓ గారికి, మరి కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చాము. శ్మశాన వాటిక ఉండాలా, కానీ నివాసానికి యోగ్యమైన ప్రదేశాల్లో కాకుండా మరి ప్రభుత్వం వారికి వేరే చోట స్థలం కల్పించి మరి మా కాలనీ వాసులకు న్యాయం చేయాలి. మా యొక్క మనవి, మా యొక్క డిమాండ్. మరి దగ్గరలోనే మా ఇండ్లు ఉన్నాయి, మరి నివాసాలు ఏర్పరచుకున్నాం కాబట్టి మరి అటు స్థలాన్ని వేరే చోటకు మార్చి మరి ఆనే దగ్గరలో కూడా మరి పల్లె ప్రగతి పార్క్ కూడా ఉంది. మరి పిల్లలు ఆడుకోవడానికి కానీ దేనికి కానీ ఇబ్బంది ఉన్నది. మరి కాలనీకి దగ్గరనే మరి బొందలగడ్డ ఉంది కాబట్టి అటు స్థలాన్ని మరి వేరే చోటికి మార్చి మరి మా కాలనీ వాసులకు న్యాయం చేయాలని మా యొక్క డిమాండ్, మా యొక్క మనవి. కావున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి. మేమందరం కూడా ఆనంద్ విహార్లో ప్లాట్లు తీసుకోవడం జరిగింది. మేము ప్లాట్లు తీసుకున్నప్పుడు అక్కడ ఎటువంటి బొందలగడ్డ అనేది ఏర్పాటు చేయలేదు. ఈ మధ్యన ఏంటంటే ఆర్యక్షత్రియులు దేవతలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత ప్లేస్ తీసుకొని దాన్ని బొందలగడ్డగా మార్చడానికి ట్రై చేస్తున్నారు. నిన్న ఆల్రెడీ ఒక శవాన్ని తీసుకొచ్చి కూడా అక్కడ పెట్టారు. అయితే అక్కడ ఏంటంటే మెయిన్గా అక్కడ ఆల్రెడీ పట్టణ ప్రకృతి వనం అనేది ఉన్నది. దానికి అటాచ్ చేసుకుని మళ్ళీ బొందలగడ్డ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల పార్క్కి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి నివాసంగా ఉన్నటువంటి ఇళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము తీసుకున్న ప్లాట్లకు కూడా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఆ బొందలగడ్డను అక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి మేము ఆర్డీఓ గారికి వీళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, బొందలగడ్డ అనేది కూడా అది పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళు సాగించుకుంటున్నారు అన్నమాట. ఎటువంటి పర్మిషన్ లేకుండా అది బొందలగడ్డగా తయారు చేశారు ఆల్రెడీ. నిన్న మేము అబ్జెక్షన్ చేస్తే కూడా మమ్మల్ని అడ్డుకొని ఏం చేశారంటే వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేశారనమాట. కాబట్టి దీనికి పర్మిషన్ లేకుండా బొందలగడ్డ అనేది చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక శ్మశాన వాటిక ఆల్రెడీ ఉంది. అది ఉండగా మళ్ళీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత అజమాయిషి కోసం ఏం చేస్తున్నారంటే సొంతగా ఒకటి మళ్ళీ బొందలగడ్డ తయారు చేస్తున్నారు. దానివల్ల మాకు నివాసంగా ఉండేటువంటి ఇళ్లకు, ప్లాట్లకు మేము ప్లాట్ తీసుకున్నప్పుడు కూడా ఎటువంటి బొందలగడ్డ లేదని చెప్పేసి మేము తీసుకున్నాము. దాని కారణంగా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ బొందలగడ్డను తొలగించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అది ఎటువంటి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఎలా చేస్తున్నారు అనేది కొంచెం అధికారులు స్పందించి మాకు కొంచెం న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇదే విషయమై మేము ఇంతకుముందు 2 సంవత్సరాల కింద కూడా అబ్జెక్షన్ చేశాము. ప్రజావాణిలో, కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేశాము అండ్ మున్సిపల్లో కూడా ఫిర్యాదు చేశాము. కానీ ఎటువంటి స్పందన లేదు. మేము మళ్ళీ కూడా ఇప్పుడు ఈరోజు నిన్న జరిగింది సంఘటనను బేస్ చేసుకొని మేము ఏంటంటే ఇవాళ మళ్ళీ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బొందలగడ్డను తొందరగా తొలగిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కాలనీ వాసులు అందరము ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా బొందలగడ్డ అనేది తీసేయాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే అక్కడ పట్టణ ప్రకృతి వనానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఉండే జనాలకు కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా తీసేయాలి బొందలగడ్డ అనేది. మేము ఆనంద్ విహార్ నివాసులము. ఆల్రెడీ మా ఆనంద్ విహార్లో పల్లె ప్రగతి పక్కన కొత్తగా బొందలగడ్డ చేశారు. అది ఎవరు ఆర్య సంఘం వాళ్ళు 3 గుంటలు తీసుకున్నారు. 3 గుంటలు తీసుకొని దాన్ని బొందలగడ్డ చేశారు. అక్కడ ఒక 100 కుటుంబాల దాకా నివాసం ఉంటున్నారు. మాకు మా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం సార్. మేము గత 2 సంవత్సరాల కిందనే స్థలం కొనుక్కున్నామని అంటే అది బొందలగడ్డ చేస్తలే, మేము ఓన్లీ సంఘం తరపు నుంచి కొనుక్కున్న జాగా అన్నారు. నేను వచ్చి సడన్గా నా బాడీ పెట్టేదాకా తెలియదు. మాకు పెట్టిండ్రు. ఇక మీదట నన్ను ఆపేసి దాన్ని వాళ్ళు ఎట్లా చేసుకుంటారో తెలియదు, కానీ స్థలం కిందనే ఉంచాలా, దాన్ని బొందలగడ్డ చేయొద్దు. ఆ బొందలగడ్డ అనేది కొంచెం లోపలికి పోయినా ఆల్రెడీ ఒకటి ఉన్నది, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ముందుకు వస్తే మా ఇళ్ళకి ఇబ్బంది అవుతుందని మనది సార్. మళ్ళీ పల్లె ప్రగతిని ఆనుకొని చేస్తున్నారు కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా ముందుకు వచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
ఆర్టీఓ సార్ గారికి, కలెక్టర్ గారికి ముఖ్య విన్నపం. సార్, మేము ఆనంద్ విహార్ దేవునిపల్లి, ఆల్రెడీ దేవునిపల్లిలో ఒకటి శ్మశాన వాటిక ఉంది, మరియు ఇంకోటి బొందలగడ్డని కొత్తగా స్థాపించారు ఆల్రెడీ ఆర్య క్షేత్రీయులు. దాని ఇట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దాని పక్కనే మళ్ళీ పల్లె ప్రకృతి ఉంది, పక్కనే శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఎలానన్నా చేసి ఇది ఆపివేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇంతే నా చిన్న విన్నపం. క్షత్రియ పాత అధ్యక్షులు గారు కూడా వచ్చారు. ఆ రోజు వచ్చి ఇక్కడ శ్మశాన వాటిక ఎవరిది అన్నారు. శ్మశాన వాటిక కానే కాదు, మాకు సిండికేట్ నుంచి డబ్బులు మిగిలినాయి, తక్కువ దొరుకుతుంది కాబట్టి మేము తీసి పెట్టుకున్నాము అని అంటే మేము ఊరుకున్నాము. అంతే కావచ్చు అనుకున్నాం. కానీ నిన్న అనుకోకుండా వచ్చి తీసుకొచ్చి ఇట్లా కార్యక్రమం చేసాక మాకు తెలియలేదు. తెలిసినాక చాలా బాధాకరంగా ఉంది. మరి మేము ఉండాలా, కాల్ చేయాలా? మరి మావి కూడా తీసుకోమనండి. మరిగా మావి కూడా తీసేసుకోండి. మేము రూపాయి కూడబెట్టి చేసుకున్నాము. మరి వాళ్ళతో మేము గెలవమా, మాతో వాళ్ళు గెలుస్తారా గెలవరు దేవునికి ఎరక. కానీ మాత్రం శ్మశాన వాటిక దయచేసి పక్కకు ఆనుకొనే ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి తీసేసి పక్కకు ఆల్రెడీ అక్కడ కాల్ చేయడం ఉంది. దాని పక్కన ప్లేస్ కూడా చాలా ఉంది, అక్కడ చేసుకోగలని మనవి.